పేరేం పేరు సార్? నా పేరు రాజిరెడ్డి. రాజిరెడ్డి గారు. రాజిరెడ్డి గారు ఏం లేదు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. గతంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇప్పుడు మన పాలకుర్తి నియోజకవర్గంలో చిన్న సర్వే చేస్తున్నాం. ఏంటి సార్ మరి మీ పాలకుర్తి నియోజకవర్గం ఈ 2 ఏళ్లలో అభివృద్ధి పనులు ఏ విధంగా జరిగినాయి? గత ప్రభుత్వం బాగుందా, ఈ ప్రభుత్వం బాగుందా, ఏమనిపిస్తుంది? అభివృద్ధి పనులు ఏమంత జరగలే ఈ ప్రభుత్వాలు, ఈ నియోజకవర్గంలో మాత్రం. ఎమ్మెల్యే గారికి అనుభవం లేదు, రాజకీయ అనుభవం. కింది లీడర్లు దొంగలు, ఇచ్చారమ్మడి గురుకులా. ఆమెను బాగానే చెప్తాండ్రు, చేస్తారు, పార్టీ నాశనం చేస్తారు. మా అలాంటి కార్యకర్తలు ఆగమవుతాను. మీరు పార్టీ ఉన్నారా? నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే. ఓకే, ఇక్కడ అంటే లోకల్లో అంటే కింది స్థాయి లీడర్లు మంచోళ్ళు కదా? దొంగలండి, ఇచ్చారు. కానీ ఆమె ఒక రాజకీయ అనుభవం లేదు, వాళ్ళ బిజినెస్ మైండ్. ఆమెని మైండ్ డైవర్ట్ ఆమెకు తెలుస్తలేదు పాపం. వీళ్ళు చెప్పినట్టు ఆమె వింటాను తప్ప అట్లా ఇట్లా అని అంటలేదు. ఇప్పుడు ఆమె నియోజకవర్గంలో ఆమె పెట్టిన క్యాండిడేట్ ఓడిపోయినట్టు ఏం చెప్పు, ఆమెకు తెలుసా రాజకీయం తెలియదా? ఆమె సొంతూళ్ళే ఆమె నిలబెట్టిన క్యాండిడేట్ ఓడిపోయిండు మొన్న సర్పంచ్. ఉందా తెలియదు ఆమెకు, పాపం తెలియదు. వీళ్ళు నాగం చెప్తారు. సో ఏం చేద్దాం మరి? చేసేది ఉంది మరి. వాళ్ళ సిమ్ తీసుకొని రికార్డ్ చేయాలని చెప్పాడు, కానీ కొంతమంది రికార్డ్ చేయాలని చెప్పిన. ఎందుకని ఇది మింగకుండా వదలకుండా ఉన్నది పాపం ఈయన పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం అది మొత్తం చేసింది, మొత్తం లోతట్టు పొక్క చేసిపోయిండు. దాన్ని కూడిపడడానికి ఏం చెప్తారండి? చెయ్యి చేతులు వేసేది ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి రాసి స్టార్టింగ్ లో వారు గెలిచినప్పుడు ఏమన్నా మన బంగారు తెలంగాణ అన్నాడు. ఆ దూరం తాగి నిరాహార దీక్షలు తీసి లాస్ట్ సోనియా గాంధీ మన తెలంగాణ ఇచ్చిందండి. ఇచ్చిన తర్వాత ఓట్లు ఇచ్చిన ఎలక్షన్ వచ్చినా గెలిచిండు. ఆ దూరం ఏమన్నా ఫస్ట్ మనది బంగారు తెలంగాణ, మన డబ్బులు చూడు, మన ధాన్యం చూడు, దాని చూడు అన్నాడు. ఇవాళ ఏం చేసిపోయిండు? బంగారు తెలంగాణ ఏమని పాలైంది? వాళ్ళ కుటుంబం పాలైంది. ఇలా నాశనం చేసిపోయింది రాష్ట్రాన్ని. చేయని అందరూ అంటాడు, అల్లుడు అంటాడు, కొడుకు అంటాడు, బిడ్డ అంటుంది. ఇక బిడ్డ కాకపోతే మార్పు వచ్చి వాళ్ళు ఏమంటారు, కొద్దిగా డిస్కస్ అవుతుంది, కొద్దిగా వేరే తిరిగి మాడుతుంది. అది పరిస్థితి. లోకల్ రాజకీయ పరిస్థితి ఎట్లా ఉందంటారు? లోకల్ రాజకీయ పరిస్థితి దొంగలు వచ్చారు. ఆ ఎమ్మెల్యే గారు కూడా సరే ఎవరు నిజమైన క్యాండిడేట్ ఆమెకు అర్థమవుతారు. దొంగలకే విలువిస్తుంది, మంచోళ్ళకి విలువిస్తలేదు పాపం. అల్ల నుంచి ఇళ్ళకి వచ్చిన వాళ్ళకు విలువిస్తుంది కదా, కంటిన్యూగా వీళ్ళు మొదటి నుంచి దెబ్బలు పడి వాళ్ళకు విలువ లేదు. వానికి కనీసం వానికి గుర్తు కూడా చేస్తలేదు. ఇక డెవలప్మెంట్ ఎలా ఉంది ఇక్కడ? ఇక ఓట్లు అందుకే మన కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కదా, పాలకుర్తిలో హెడ్ క్వార్టర్ ఓడిపోయింది. ఏమన్నా తెలియదు ఆమెకు పాపం, తెలియక ఆమె నాగం చెప్తారు, వీళ్ళు ఇదవుతారు. సో మరి గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం బెటర్ అంటే ఏం బెటర్ అండి? ఇక గత ప్రభుత్వం రైతు బంధు చేసిన, రైతు బంధు మీద బాగా చర్చ అయితే జనానికి. రైతు బంధు ఎవరికి వేసిండు? 10 ఎకరాల నోనికి 20 ఎకరాల పట్టి, పాపం 5 ఎకరాల నోనికి ఎకరానికే పట్టి. అట్లా బాగుంది గత ప్రభుత్వంలో. చాలా మోసం ఉంది అలా. పడ్డాయి రైతు బంధు, ఎవరిని పడ్డాయి? చాలా తక్కువ. మరి ఇప్పుడు రైతు రుణమాఫీ అయిందా? రుణమాఫీ అయింది కదా. కరెంట్ ఫ్రీ వస్తుందా? వస్తుంది. సన్నబియ్యం వస్తుంది. సన్నబియ్యమే. దాంట్లో ఏం చేయాలండి? మరి ప్రతి గడపకు పెట్టిన పథకం ఈ ప్రభుత్వంలో సరే. నాకు 84 నుంచి కాంగ్రెస్ పార్టీ ఏ ప్రభుత్వం పెట్టలే కడప అందిన పథకం. ఏ పథకం? బస్ పథకం, ఆధార్ కార్డు. ఏ ప్రభుత్వం పెట్టి ఇట్లా ప్రతి ఒక్కరికి తాగిన గిలాసులు ఏరుకుంటూ కూడా పథకం. అది బస్సు ఎక్కిపోవాలంటే ఒక ఆడి మనిషి 2 లక్షలు జీతం తీసుకుంటే కూడా ఆధార్ కార్డు. కానీ కొన్ని తీసేయాలి, కానీ ఇక అది ప్రభుత్వం. ఇక సరే మనం ఏం చెప్తాం, కానీ ఆ 2 లక్షలు జీతం తీసుకున్నా కదా ఆధార్ కార్డు వేస్ట్ అండి. సో మరి ఇప్పుడు ఏంటి మరి బాబాయ్, మరి ఇప్పుడు వీళ్ళకైతే ఎక్స్పీరియన్స్ లేదంటావు, ఎవరు ఎమ్మెల్యేకి లేదు. మరి ఏంటి మరి రానున్న రోజులు ఏంటి పరిస్థితి? ఏమున్నది ఆమెకి ఏం చెప్తాం మనం పెద్దలకు? మీలాంటి వాళ్ళు చెప్పలేదా? అలాంటి మేము కార్యకర్తలు అసలు మమ్మల్ని గుర్తింపేసేదా? మేము అనుకున్నాం ఎప్పుడో వీళ్ళు ఇంటి మన మాట అయినా అనుకున్నామే, అయిపోయింది. ఏం చెప్తాం? అంతేనా? విన్నది మన మాట.